బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అష్టాదశ సుపీఠేషు యోగ విద్యాన నిర్మితం తాసాం స్మరణమాత్రేణ మృత్యుదారిద్ర్య నాశనం సాయంకాలే పఠే నిత్యం సర్వశత్రు వినాశనం సర్వవ్యాధిః ఆరోగ్యం సర్వసంపత్కరం శుభం శుభం. ఈ శ్లోక ప్రకారం 18 పీఠాలు ఇలా ఉన్నాయి. లంక, శాంకరీదేవి, కాంచి, కామాక్షి, ప్రద్యుమ్న బెంగాలులో, శృంఖలాదేవి, 4 మైసూరు, చాముండేశ్వరి, 5 అలంపురం, జోగులాంబ, 6 శ్రీశైలం, భ్రమరాంబిక, 7 కొల్హాపురం అంటే మహారాష్ట్ర మహాలక్ష్మి, 8 మాహూరు మహారాష్ట్ర ఏకవీర, 9 ఉజ్జయిని మహాకాళి, 10 పీఠాపురం పురుహూతిక, ఒరిస్సా గిరిజ, 12 ద్రాక్షారామం మాణిక్యాంబ, 13 గౌహతి అస్సాం కామరూపిణి, 14 అలహాబాద్ ప్రయాగ మాధవేశ్వరి, 15 జ్వాలాముఖి జమ్మూ కాశ్మీర్ వైష్ణవీదేవి. 2 వైష్ణవులు ఉన్నాయి అక్కడ, జ్వాలా వైష్ణవి. నిజంగా ఇంకొక వైష్ణవి ఉంది, చాలామంది ఆ వైష్ణవికి వెళ్తారు, జ్వాలా వైష్ణవికి వెళ్ళరు. అదే 15వది పీఠంలో 15వ పీఠం అది. కానీ ఇక్కడ ఇంకొక వైష్ణవికి వెళతారే, ఆ వైష్ణవి పీఠం కాదది, ఇక్కడ జ్వాలాదే వైష్ణవి పీఠం అంటారు. 16 గయ మంగళగౌరి, 17 కాశీ విశాలాక్షి, 18 కాశ్మీర్ శారిక సరస్వతి. ఇట్లా 12 శక్తి క్షేత్రాలు అనేటువంటి ఇంకొక పక్షం ఒకటి ఉంది, 12 క్షేత్రాలు. కానీ ఆ క్షేత్రాలు పూర్తిగా 18 పీఠాల్లోనివి కాదు. 18 పీఠాల్లో గల 6 క్షేత్రాలు, వాటిలో లేని క్షేత్రాలు కలిసి 12 పీఠాలుగా ఏర్పడినాయి. 12 పీఠాల శ్లోకం ఇలా ఉంది. మలయే భ్రామరీ దేవి, మలయే భ్రామరీ దేవి, కామాక్షి కంచికాపురే, కామాక్షి కంచికాపురే, కుమారి కేరళే దేశే, కుమారి కేరళే దేశే, ఆనర్తే అంబికాహ్వయ, ఆనర్తే అంబికాహ్వయ, करवीरे महालक्ष्मी
करवीरे महालक्ष्मी करवीरे महालक्ष्मी कालिका माळवस्थले कालिका माळवस्थले माळवस्थले प्रयागे ललिता देवी प्रयागे ललिता देवी विंध्ये विंध्य निवासिनी विंध्ये विंध्य निवासिनी वाराणस्यां विशालाक्षी वाराणस्यां विशालाक्षी गया मांगल्य गौरिका गया मांगल्य गौरिका वंगदेश सुंदरीसा वंगदेश सुंदरीसा नेपाले गुह्यकेश्वरी नेपाले गुह्यकेश्वरी गुह्यकेश्वरी శ్రీశైలము భ్రామరాంబిక రెండు కాంచీపురము కామాక్షి మూడు కేరళ రాష్ట్రము కుమారి నాలుగు ఆనర్తము అంబిక ఐదు కొల్హాపురము మహాలక్ష్మి ఆరు మాళవ దేశము కాళిక ఏడు ప్రయాగ లలితాదేవి ఎనిమిది వింధ్యాద్రి వింధ్యవాసిని తొమ్మిది కాశీ విశాలాక్షి 10 గయ మంగళగౌరి 11 వంగదేశము అంటే బెంగాలు సుందరీదేవి నేపాలు గుహ్యకేశ్వరి ఇలా 18 పీఠాలుగా 12 పీఠాలుగా వేరువేరు క్షేత్రాలను ఆ క్షేత్రాలను మహర్షులే ఎంపిక చేయటం వల్ల ఈ ఎంపిక అంతా ప్రాధాన్య వివక్ష వల్ల ఏర్పడిందే తప్ప ఏ క్షేత్రాన్ని తక్కువైందిగా భావించరాదని మనకు బాగా స్పష్టమవుతుంది. రెండు ఒకటే, 18 కూడా ఒకటే, 12 కూడా ఒకటే. కాలక్రమంలో ఈ ఉత్తమ క్షేత్రాలలో కొన్ని అంతర్ధానం పొందుతూ ఉండటం, ఒకప్పుడు ఉపాసకుల ఉపాసనా బలం చేత అవి మళ్ళీ దర్శనమిస్తూ ఉండటం, లేక వేరొక స్థలానికి మారుతూ ఉండటం సంభవిస్తూ ఉన్నట్లు పురాణాల్లో ఆధారాలు లభిస్తున్నాయి. ఇక 18 శక్తిపీఠాల్లో ఒక్కొక్క పీఠాన్ని గురించి వీలైనవన్నీ వివరాలను చెప్పుకుందాం. నాకు ఏదైతే దొరికిందో వివరాలు ఎప్పుడో పరిధికు రాసేసుకుంది అంతే. అట్లా చాలా రోజులు, చాలా ఏండ్ల కిందట ఆ వివరాలు ఎక్కడెక్కడ దొరికాయో అవి మనం చెప్పుకొని వెళుతున్నాం. ఓం ఐం హ్రీం శ్రీం లలితాంబికాయై నమః. 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 నమః నమః నమః
నమః. జయసి నిత్యం జనని వపుషి వచసి మనసి. జయసి నిత్యం జనని వపుషి వచసి మనసి. For more videos like this, subscribe Big TV channel.